పత్రీజీ తులసీదళం 61 వృద్ధుడు ఆజ్ఞో భవతి వై బాల పితా భవతి మంత్రద ఆజ్ఞం హి బాలమిత్యాహు పితత్యేన తు మంత్రదం మనుస్మృతి. నూరేళ్ల వయస్సు కలవాడైనా విద్యా విజ్ఞానాలనిచ్చేవాడైతే బాలుడైన వృద్ధుడని అంగీకరించాలి. ఎందుకంటే సకల శాస్త్రాలు ఆప్త విద్వాంసులు అజ్ఞానిని బాలకుడని జ్ఞానిని పిత అని అంటారు. దయానంద గోపదేవ్ ఆధారంగా ధమ్మపదంలో బుద్ధుడు ఇలా చెప్పాడు: నతేవా తేరో సోహుతి ఏన సఫలితం శిరో. తల నెరిసినంత మాత్రాన మనిషి ధేరుడు కాజాలడు అని. వయస్సుతో వృద్ధుడెవడైనా అవుతాడు. దానివల్ల ఏమీ లాభం లేదు. కావలసింది జ్ఞాన వృద్ధత్వం. 62 పునర్జన్మ. నిరుక్తం అన్నది ఒక ముఖ్యమైన వేదాంగం. అది పునర్జన్మ గురించి ఇలా చెప్తోంది: మృత్యుచ్చాహం పునర్జాతో జాతశ్చాహం పునర్మృతః నానా యోని సహస్రాణి మయోషితాని యానివై. నిరుక్తం: జ్ఞాని అయిన వాడు నేను చాలాసార్లు పుట్టాను, మరణించాను, ఎన్నో యోనులలో నివసించాను అని తెలుసుకుంటాడు. ఆహార వివిధ భుక్త పీత నానావిధాస్తన మాతరు వివిధ దృష్ట పితర సుహృదస్తర. నిరుక్తం: జ్ఞాని అయిన వాడు ఆ యోనులలో ఎన్నో రకాల ఆహారాలు తిన్నాను, ఎంతో మంది తల్లుల పాలు త్రాగాను, ఎంతో మంది తండ్రులను సహృదయులను చూశాను అని అర్థం చేసుకుంటాడు. దయానంద గోపదేవ్ ఆధారంగా 63 పండితుడు. ఆత్మజ్ఞానం సమారంభ స్థితిక్షా ధర్మ నిత్యత యమర్థ నాపకర్తంతి నవై పండిత ఉచ్యతే. వ్యాస మహాభారతం. ఆత్మజ్ఞానం కలవాడు నిష్కర్షత ఆలస్యం లేక పనుల నారంభించేవాడు. సుఖదుఖాలు, హాని లాభాలు, మానావమానాలు, నిందాస్తుతులు వీటన్నింటినీ పొంది కూడా హర్ష శోకాలకు లోను కానివాడు. ధర్మంలోనే నిత్యం నిశ్చయంగా ఉండేవాడు. ఉత్తమోత్తమ పదార్థాల విషయ వస్తువుల ఆకర్షణకు లొంగని మనస్సు కలవాడే పండితుడు. దయానంద గోపదేవ్ ఆధారంగా పండితుడు అంటే వ్యాసుని దృష్టిలో కేవలం శాస్త్ర పఠనం చేసి శ్లోకాలు వల్లెవేయగలిగిన వాడు కాదు. అతడు ఆత్మజ్ఞాని, యోగి, సకల గుణరాశి. 64 సత్యమేవ జయతే. సత్యమేవ జయతే నానృతం సత్యేవ పంథా పితతో దేవయానః ఏవాక్రముంతి ఋషయో హ్యాప్త కామ యత్ర తత్ సత్యస్య పరమం విధానం. ముండకోపనిషత్ 3-6. సత్యమేవ జయతే. సత్యం ఆత్మ మాత్రమే జయిస్తుంది. నిత్యమైనదే సత్యం, నిత్యం కానిది అసత్యం. నానృతం అనాత్మ ఎప్పుడూ జయించదు. సత్యేన దేవాయానః. ఆత్మజ్ఞానం చేతనే ఊర్ధ్వలోక ప్రాప్తి. పంతా వితతః. మార్గం ఏర్పడి ఉన్నది. ఏన దేని చేతనైతే. ఆప్తకామా ఋషయః. కోరికలు తీరిన ఋషులు, ధ్యాన యోగులు. యత్ర ఎక్కడైతే. సత్యస్య సత్యం ఆత్మతత్వం యొక్క. తత్ పరమం విధానం ఆ పరమ పదం. ఆస్తి ఉన్నదో తత్ర అక్కడికి. అక్రమంతి చేరుకుంటారు. కోరికలన్నీ తీరిన ఋషులు ధ్యాన మార్గం ద్వారానే సత్య నిలయమైన పరమ పదాన్ని చేరుకుంటారు. దేవయానం చేస్తారు. దేవయానం వేరే, పితృయానం వేరే. ఆత్మజ్ఞానం ద్వారా ఊర్ధ్వలోక ప్రాప్తి లభిస్తుంది. ఆత్మజ్ఞానం లేకపోతే లభించేది కేవలం పితృయానమే.
దానివల్ల పునరపి జననమే. 65 ఆత్మా దృశ్యతే సూక్ష్మదర్శిభిః ఏవ సర్వేషు భూతేషు గూఢోత్మానః ప్రకాశతే దృశ్యతే త్వగ్రయ బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః కఠోపనిషత్ 3-12 సర్వేషు అన్ని భూతేషు జీవులలో గూఢః దాగి ఉన్న ఏష ఈ ఆత్మ న ప్రకాశతే ప్రకాశించదు అందరికీ. సూక్ష్మదర్శిభిః సూక్ష్మ విషయాలను దర్శించగలిగే ఋషుల చేత అగ్రియ తీక్షణమైన ఏకాగ్రమైన సూక్ష్మమైన బుద్ధి చేత ఏషః ఆత్మ ఈ ఆత్మ తు కానీ దృశ్యతే సాక్షాత్కరింపబడుతుంది. అన్ని జీవులలోనూ గుప్తమై ఉన్న ఈ ఆత్మ అందరికీ ప్రకటితం కాదు. సూక్ష్మ దర్శులైన ఋషులు మాత్రమే తీక్షణమైన ఏకాగ్రమైన తమ బుద్ధి ద్వారా ఈ ఆత్మను సాక్షాత్కరించుకోగలరు. రామకృష్ణ మిషన్ ప్రచురణ 66 అయం లోకో నాస్తి పరః న సాంపరాయః ప్రతిభాతి బాలం ప్రమాద్యంత్యం విత్తమోహేన మూఢం. అయం లోకో నాస్తి పర ఇతి మాని పునర్వస మా వద్యతే మే. కఠోపనిషత్ 2-6 సాంపరాయః ఉత్తమ గతులు విత్తమోపేన ధన మదం చేత మూఢం సమ్మోహితులైన వారికి ప్రమాద్యంతం జాగ్రత్త లేని వారికి బాలునికి వివేకం లేని వారికి న ప్రతిభాతి కనిపించవు. అయం లోకః ఈ లోకం అస్తి ఉన్నది పరలోకం న అస్తి లేదు ఇతి అని మాని భావించేవాడు పునః మళ్ళీ మే నా యొక్క మృత్యువు యొక్క వశం అధీనంలో అవధ్యతే పడిపోతాడు. జాగ్రత్త లేని బాలుడికి ధన మదంతో మతిపోయిన వాడికి శ్రేయో మార్గం ఎన్నటికీ కనిపించదు. ఉన్నది ఈ లోకమే, మరో లోకం లేనే లేదు అనుకునేవాడు మళ్ళీ నా మృత్యువు చేతిలో పడుతూ ఉంటాడు అని యముడు నచికేతునితో కఠోపనిషత్తులో అంటాడు. రామకృష్ణ మిషన్ ప్రచురణ 67 శ్రేయస్సు ప్రేయస్సు శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత స్థా సంవరిత్య వివిరక్తి ధీరః శ్రేయో హి ధీరోభి ప్రేయసో వ్యణీతే ప్రేయో మందో యోగక్షేమాత్ ప్రణీతే. కఠోపనిషత్ 2-2 శుభకరమైనది సుఖకరమైనది ఈ రెండు మానవుని సమీపిస్తాయి. బుద్ధిమంతుడు రెండింటిని చక్కగా పరిశీలించి వివేచిస్తాడు. సుఖకరమైన దానికంటే శ్రేయస్కరమైనదే మేలని ఎన్నుకుంటాడు. కానీ బుద్ధిహీనుడు లోభం చేత ఆసక్తి చేత సుఖకరమైన దానినే కోరుకుంటాడు. రామకృష్ణ మిషన్ ప్రచురణ. ప్రతి క్షణము మనకు 2 మార్గాలు ఎదురవుతూ ఉంటాయి. అవే శ్రేయో ప్రేయో మార్గాలు. శ్రేయస్సు అంటే శ్రేయస్కరమైనది, ప్రేయస్సు అంటే ప్రియమైనది. శ్రేయస్సులో సదా నిమగ్నమైన వాడే ఉత్తముడు, ధీరుడు. ప్రేయస్సులో సదా నిమగ్నుడైన వాడే మందబుద్ధి కలవాడు. కేవల ప్రేయస్సులో శ్రేయస్సు శూన్యం, కానీ శ్రేయస్సు ఎప్పుడు ప్రేయో సహితమైనదే. 68 ధ్యానం మోక్షానందం. తస్య యోనిం పరివస్యంతి ధీరాస్తస్మిన్హ తస్తుర్
భువనాని విశ్వ యజుర్వేదం 31-19 తస్య పరబ్రహ్మణో యోనిం సత్యధర్మానుష్ఠానం వేద విజ్ఞానమేవ ప్రాప్తికారణం ధీర ధ్యానవంత తస్మిన్ భువనాని విశ్వ సర్వాణి సర్వే లోకాస్తస్థుడు స్థితం చక్రిరేహేతి నిశ్చయార్తే తస్మిన్నేవ పరమే పురుషే ధీర జ్ఞానినో మనుష్య మోక్షానందం ప్రాప్య తస్థుః స్థిరా భవంత్యేత్యర్థ దయానంద వాక్య. విద్వాంసులు ఆ పరబ్రహ్మ ప్రాప్తికి కారణాలైన సత్యాచరణను సత్య విద్యను ధ్యానంతో తెలుసుకుని పరమేశ్వరుని పొందుతారు. ఆయనలోనే జ్ఞానులు సత్య నిశ్చయంతో మోక్ష సుఖాన్ని పొంది జనన మరణ రూపాల రాకపోకల నుండి విడిపోయి ఆనందంలో మునిగి ఉంటారు. పండిత గోపదేవ్ ఆధారంగా 69 సూక్ష్మ శరీర యానం. మండకోపనిషత్తులో సూక్ష్మ శరీర యానం గురించి చక్కగా చెప్పబడింది. యం లోకం మనసా సంవిభాతి విశుద్ధ సత్తః కామయతే యాన్చ కామాన్ తం లోకం జాయతే తాంచ కామాం. ముండకోపనిషత్ 3-10. విశుద్ధ సత్వః శుద్ధాంతకరణో మనుష్యః యం లోకం మనసా ధ్యానేన సంవిభాతి ఇచ్చసి కామయతే యాంచ కామాన్ యాంచ మనోరథ విచ్చతి తం లోకం తాంచ కామాన్ జాయతే ప్రాప్నోతి. పరిశుద్ధమైన మనస్సు ఉన్న మనిషి ధ్యానంలో ఏ లోకాలను కోరుకుంటాడో ఆ లోకాలను చూస్తాడు. దయానంద గోపదేవ్ ఆధారంగా. అలాగే ధమ్మపదంలో కూడా బుద్ధుడు ఇలా చెప్పాడు. ఆకాశే యంతి ఇద్దియా అంటే యోగులు యోగ సిద్ధి బలంతో ఆకాశంలో పయనిస్తారు అని బుద్ధుడి వచనం. 70 తస్మాత్ యోగీ భవ. భగవద్గీతలో కృష్ణుడు ఇలా అన్నాడు. తపస్వి వ్యోధిక్యో యోగి జ్ఞాని బోపి మతోధికః కర్మిభ్యఛాదికో యోగి తస్మాత్ యోగి భవార్జున. గీత 6-16. అంటే తాపసి కన్నా యోగి అధికుడు, జ్ఞాని కన్నా యోగి అధికుడు అని నేను అనుకుంటున్నాను. కర్మలు చేసేవాడి కన్నా అధికుడు యోగి కనుక ఓ అర్జున, యోగివి కాని తాపసి అంటే ఉపవాసాలు వ్రతాలు మొదలైన వాటి ద్వారా తన్ను తాను తప్పించుకునేవాడు. జ్ఞాని అంటే శాస్త్రాధ్యయన పరంగా సత్యం తెలుసుకున్నవాడు. యోగం అంటే ధ్యానం, యోగి అంటే ధ్యాని అంటే దివ్య దృష్టి కలవాడు. కర్మలు అంటే నిత్య నైమిత్తిక జ్ఞాన యాగాది కర్మలు, యజ్ఞ యాగాది కర్మలు. కనుక కృష్ణుడి దృష్టిలో మంచి కర్మల కన్నా వేదాంత జ్ఞానం కన్నా ఉపవాసాది చర్యల కన్నా ధ్యాన యోగమే గొప్ప.